కడలిలో కష్టాలు ఎదురెత్తుతున్న గంగపుత్రులకు ఆశాజ్యోతి యనమల దివ్య తమ జీవన స్థితిగతుల్ని అసెంబ్లీలో వినిపించిన ప్రభుత్వ విప్ యనమల దివ్యపై మత్స్యకారులు ప్రశంసలు కురిపించారు. మా మంచి కోరే మా మంచి ఎమ్మెల్యే యనమల దివ్యను కీర్తిస్తూ కోనంత సంబరాల్లో మునిగి తేలియాడుతుంది. ఆమె చిత్రపటానికి క్షీరాభిషేకాలతో మత్స్యకార గ్రామాలు సందడిగా కనిపిస్తున్నాయి. కోనంతా సంబరపడుతుంది. మత్స్యకారులైతే ఎగిరి గంతులేస్తున్నారు. నాడు యనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడిని జొడ్లేడు బండి ఎక్కిస్తే ఈనాడు తమ దీనావస్థను అసెంబ్లీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన ప్రభుత్వ విప్ యనమల దివ్య తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకున్నారని మత్స్యకారులు మురిసిపోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి యనమల నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు పెద్దలు యనమల రామకృష్ణ గారికి, మా ఎమ్మెల్యే యనమల దివ్య గారికి ఈ ప్రత్యేకమైన సాయంత్రం సమయంలో మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎందు నిమిత్తం అనగా గత కాలంలో ఎన్నో రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా మత్స్యకారులను శాసనసభలో వెల్లడించడం ఉన్నది ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడు మాకు తెలిసి వచ్చిన తర్వాత మొదటిసారిగా మా మత్స్యకారుల గురించి శ్రీ గౌరవనీయ శ్రీమతి యనమల దివ్య గారు ఎంతగానో ప్రశంసించడం మాకు చాలా బాగా ఆనందం కలిగించింది. మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారన్న విషయాన్ని శాసనసభలో ప్రతి ఒక్కరికి తెలియజేయడం, అది మా వరకు వచ్చేసరికి చాలా ఆనందకర విషయంగా మారింది. కనుక మా జీవితాల కోసం తన మాట్లాడలో ఈ శుభ సందర్భంగా మేము పాలాభిషేకం చేసి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు కూడా ఇంతకాలంలో ఎవరు మాట్లాడిన విధంగా అంత క్లుప్తంగా మా మత్స్యకారుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న యనమల దివ్య గారికి మా ఎర్రాపేట పంచాయతీ కొత్తపేట గ్రామం ద్వారాగా మా గ్రామ ప్రజల ద్వారాగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. 1996లో సంభవించిన పెను తుఫానుకు కోన చిగురుటాకులా వణికిపోయింది. మత్స్యకార గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఆనాడు స్పీకర్ హోదాలో ఉన్న యనమల రామకృష్ణుడు సీఎం చంద్రబాబును జొడ్లేడు బండెక్కించి తీర గ్రామాల జల ప్రళయాన్ని చూపించి మత్స్యకారులకు తోడ్పాటు అందించారని కోన గ్రామాల ప్రజలు గుర్తుకు తెచ్చుకున్నారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న యనమల దివ్య తమ ఆర్థిక స్థితిగతులు మార్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న తీరుకు గంగపుత్రులు జేజేలు పలుకుతున్నారు. సభ్యురాలు యనమల దివ్య గారు నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో మన మత్స్యకారులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా మన మత్స్యకారుల సమస్యల మీద అసెంబ్లీలో గొడవ వినిపించలేకపోయారు. అయినప్పటికీ కూడా మన ఎమ్మెల్యే గారు దివ్య గారు మన మత్స్యకారుల మీద ఇదివరకు గవర్నమెంట్లో ఎంతో మన విశాలమైన తీర ప్రాంతం ఉన్నప్పటికీ కూడా మన మత్స్యకారులు ఎంతో సొందట్లో మత్స్య సంపద కోల్పోతున్నప్పటికీ కూడా నష్టపరిహారం అందట్లేదని చెప్పేసి మత్స్యకారులకు న్యాయం చేయాలని, అలాగే ఇంతవరకు సబ్సిడీలు వలలో ప్లాట్ఫారాలు కమిటీ వాళ్ళు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. ఆ విధంగా ఇప్పుడు కూడా బడ్జెట్లో మత్స్యకారులకు నిధులు కేటాయించి మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నటువంటి మత్స్యకారులకు అండగా నిలిచి వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు నిన్న అసెంబ్లీలో గళం వినిపించారు. దాని కృతజ్ఞతగా మనం ఈవేళ పాలాభిషేకం చేసి ఎమ్మెల్యే గారిని మనం గౌరవించడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు నిన్న అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి మత్స్యకారులకు న్యాయం చేయాలని, అలాగే ఇంతవరకు టీడీపీ గవర్నమెంట్లో మత్స్యకారులకు న్యాయం జరిగింది. అలాగే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి బోట్లు వాళ్ళు అలాగే ప్లాట్ఫారాల కమిటీ వాళ్ళు అన్నీ కూడా మత్స్యకారులకి, అలాగే బీచ్లకి సిమెంట్ రోడ్లు కూడా అన్ని ఏర్పాటు చేసి మత్స్యకారులు అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా మంచి కోరుకుంటున్న మా మంచి ఎమ్మెల్యే యనమల దివ్య అంటూ జాలర్లు తెగ కీర్తిస్తున్నారు. తొండంగి మండలంలోని మత్స్యకారులకు చేయూత అందించాలని అసెంబ్లీలో గలమెత్తిన యనమల దివ్యకు ధన్యవాదాలు తెలుపుతున్న మత్స్యకారులు తమ తమ గ్రామాల్లో కృతజ్ఞత వేడుకలు జరుపుకున్నారు. పార్టీ స్థాపించి 45 సంవత్సరాలు గడిచింది కాలంలోనే ఎంతోమంది ఎమ్మెల్యేలు మన మత్స్యకారులు కొండబాబు గారైనా, మన యనమల రామకృష్ణ గారైనా, మన రాజా గారైనా, మన అశోక్ బాబు గారైనా తుని నియోజకవర్గం నుంచి చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఎవరు కూడా తొండంగ మండలం మత్స్యకారుల నుంచి అసెంబ్లీలో గళం ఇప్పింది లేదు. మన ఎమ్మెల్యే గారైన దివ్య గారు ఈ రోజున మత్స్యకారుల నుంచి శాతక పథకాలన్నీ కూడా ఒక సైనికుల్లా పోరాడుతున్నారని చెప్పి ఆ మేడం గారు అసెంబ్లీలో మాట్లాడటం ఈ తొండంగ మత్స్యకారులందరికీ సంతోషకరం, గర్వకారం. ఇదే వ్యవహారం మీద ఈ మేడం గారికి మేము పాలాభిషేకం చేస్తున్నాం. మళ్ళీ ఈ మత్స్యకార సోదరులందరూ కూడా మేడం గారి వెంట ఉండి మళ్ళీ ఎలక్షన్లో ఆమె గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఇందులో భాగంగా మాజీ సర్పంచ్ సూరాడ రాంబాబు, మాజీ ఎంపీటీసీ బడే మంగ ఆధ్వర్యంలో ఎర్రయ్యపేటలో యనమల దివ్య చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో చవ్వాకుల దేవుడు, సూరాడ మహేశ్వరరావు, బాదిన లోవరాజు, కోడా చిన్న, చొక్కా పరమేష్ తదితరులు పాల్గొన్నారు. వేమవరంలో కూడా మత్స్యకారులు ఆనందోత్సవాల మధ్య సంబరాలు జరుపుకున్నారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సార్ అగ్గిపెట్టలేమా మా దగ్గర అగ్గిపెట్టు సార్ ఒకసారి అగ్గిపెట్టి మా బెల్లి ఇచ్చాను వాళ్ళు పట్టుకున్నప్పుడు కొట్టు మారేమన్నా